తలుచుకుంటే అంటే రాష్ట్ర ప్రభుత్వ లోగో కూడా అక్కర్లేదు లెక్క ప్రకారమే, ఫండింగ్ అక్కడి నుంచి నడుస్తున్నది కాబట్టి అవన్నీ నడవచ్చు రేపు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే మొన్నటికి ఇండివిజువల్ పాలన కాబట్టి ఆ పేర్లు మార్చి ఈయన పెట్టుకున్నారు. కానీ ఆయుష్మాన్ భారత్ ఇటువంటి కూడా కింద పెట్టారు ఒక రకంగా. ఇప్పుడు కూటమి కాబట్టి డైరెక్ట్ గా ఆ పేర్లే పెడతారా, వీళ్ళు కూడా సొంత మార్క్ కోసం ఏమైనా చూస్తారు? అదే చూడాలి. అది కూటమి కాబట్టి నేను అనుకోవడం పాత ఆ పేర్లే ఒరిజినల్ పేర్లే పెడతారనుకుంటున్నా. ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి కూడా పేరు మార్చాలి లెక్క ప్రకారం. అది జగనన్న గోరు ముద్ద పెట్టారు. దానికి వాస్తవంగా అయితే గనక మధ్యాహ్న భోజనం కేంద్ర ప్రభుత్వం మిడ్ డే మీల్స్ అని ఉండేది. దానికి ఏం పెడతారు ఏంటనేది చూడాలి. అదొకటి. రెండోది వచ్చినేమో ఈ స్కూల్ బ్యాగులు అవి విద్యా కానుక. విద్యా కానుక దానికి పేరు అక్కర్లేదు. జగనన్న అవి అట్లాంటి పేర్లని మరి బాబన్న కానుక అంటారా, చంద్రన్న కానుక అంటారా, లేకపోతే గనక దానికి ఏదైనా చక్కటి పేరు పెడతారా? ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు మనకు గుర్తుంటాయి. అట్లాంటివి కాకుండా పెద్దవాళ్ళ పేర్లు పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వేపల్లి రాధాకృష్ణ పెట్టచ్చు. అట్లాగే విద్యాకి సంబంధించినటువంటిది మన రాష్ట్రానికి సంబంధించిన ప్రకాశం పంతులు ఇట్లాంటివి పెట్టచ్చు. అయ్యాన పెట్టేస్తారు. ఎందుకంటే అన్న క్యాంటీన్ల విషయంలో తేడా జరిగింది. ఆయన ఏమన్నారు అప్పుడు, డొక్కా సీతమ్మ పేరు పెడతానన్నారు. కాకపోతే